కేసులో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసంతో పాటు మరికొన్ని కేసుల్లో పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం నరసరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో పిన్నెల్లి బస చేశారు. పోలీసు విభాగం మాత్రం పిన్నెల్లి కదలికలపై నిఘా ఏర్పాటు చేసింది. పిన్నెల్లిని జూన్ 6 వరకు అరెస్ట్ చేయొద్దని కోర్టు తెలిపిన నేపథ్యంలో నేటితో కోర్టు విధించిన గడువు ముగియనుంది. ఈ రోజు ముందస్తు బెయిల్లో భాగంగా ఎస్పీ ఆఫీసులో సంతకం కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లారు. ఈవీఎం ధ్వంసం కేసులో నార్మల్ బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. మా ప్రతినిధి సాయిశంకర్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. సాయిశంకర్, ఏంటి పిన్నెల్లి ఎట్లాంటి మూవ్స్ తీసుకోబోతూ ఉన్నారు? దీనికి కౌంటర్గా పోలీసులు ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? చక్రి, ప్రధానంగా ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు హత్యాయత్నానికి సంబంధించినటువంటి 2 కేసులు, మరో కేసు వెల్లుత్తికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి కేసు, ఈ కేసులన్నిటికీ సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి చర్యలు తీసుకోవద్దనే విధంగా గతంలో హైకోర్టు జూన్ 6 వరకు గడువు ఇవ్వడం జరిగింది. ఈ రోజుతో గడువు ముగిసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకి సంబంధించినటువంటి అంశం పైన ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అయితే ప్రచారం జరుగుతుంది. ఈరోజు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా జరిగినటువంటి ప్రచారం. ఎందుకంటే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి చుట్టూ కూడా మఫ్టీలో తిరగడంతో పాటు చాలామంది పోలీసులు కూడా యూనిఫామ్లో వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కంపల్సరీగా పిన్నెల్లి అరెస్ట్ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం ఈ అరెస్టు పైన సందిగ్ధత కొనసాగుతుందనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే హైకోర్టులో ప్రస్తుతం ఈ కేసులకు సంబంధించినటువంటి అంశాలపైన విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈరోజు హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది. తనకు ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్కి సంబంధించినటువంటి అంశంలో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం హైకోర్టు ఎటువంటి తీర్పునిస్తుంది, ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి మూవ్మెంట్ ఉంటుంది అనేది దానికి సంబంధించినటువంటి అంశంపైనే పిన్నెల్లికి సంబంధించినటువంటి అరెస్ట్ ఉంటుందా లేదా అనేది కూడా తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే హైకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున మోహరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మఫ్టీలో ఉంటున్నారు. ప్రైవేటు వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టుకొని కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే రెగ్యులర్గా ఆయనకి వచ్చినటువంటి కేసు ఏదైతే ముందస్తు బెయిల్కు సంబంధించినటువంటి అంశంలో ప్రతిరోజు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి సంతకం చేయాల్సినటువంటి పరిస్థితి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి సంతకం కూడా చేసి రావడం జరిగింది. అయితే ఈ ప్రస్తుతం మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర మాత్రం కొంత హడావడి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ ఎలాంటి తీర్పు రాబోతుంది, ఒకవేళ ముందస్తు అరెస్టులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసి రెగ్యులర్ బెయిల్ కూడా ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయా, లేకపోతే అరెస్టుకు సంబంధించి సూచనలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయనే దానికి సంబంధించి అయితే కొంత హాట్గా కూడా చర్చలు అయితే నడుస్తున్నాయి. కాకపోతే ఈ కేసులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా గతంలో ఉన్నటువంటి ఈవీఎం ధ్వంసాలకు సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణనలో తీసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ కేసుల్లో చాలామందికి అయితే ఈ బెయిల్లు వచ్చాయి, ఆ కేసులు పెద్దగా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు అనే విధంగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. మరి ఏపీకి సంబంధించినటువంటి అంశాల్లో ఈ కేసు మాత్రం క్రిటికల్గా ఉండేటటువంటి అవకాశం ఉన్నాయనే విధంగా కూడా కొన్ని వర్గాలు అయితే చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈవీఎం ధ్వంసం కేసుకు సంబంధించి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయనేది కూడా చూడాలి. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. కంపల్సరీగా ఈరోజు విచారణ చేపట్టి జూన్ 6న ఈసారి చేపట్టేటటువంటి విచారణలో పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇవ్వాలనే విధంగా కూడా సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పిన నేపథ్యంలో మరి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది, ఈ కేసుకు సంబంధించి పోలీసులకు ఎటువంటి సూచనలు చేస్తుందనేది చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు హత్యాయత్నానికి సంబంధించి 2 కేసులు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన నమోదు చేసినటువంటి నేపథ్యంలో మరి ఆ కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ కేసులకు సంబంధించినటువంటి అంశంలో రెగ్యులర్ బెయిల్ ఇస్తారా, లేకపోతే అరెస్టులకు సూచనలు చేస్తారా అనేది కూడా చూడాలి. మొత్తంగా మాత్రం అన్ని కేసులకు సంబంధించినటువంటి విచారణలు అయితే ప్రస్తుతం హైకోర్టులో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఆదేశాలు వస్తాయనేది ప్రస్తుతం అయితే హాట్ టాపిక్గా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సాయిశంకర్.